ఈరోజు మనం బెండకాయ పులుసు చేసుకుందామా? ముందుగా ఆయిల్‌లో మెంతులేసుకొని, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ముక్కలు కోసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫాస్ట్‌గా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడానికి ఒక చిన్న టిప్. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత అందులో బెండకాయలను యాడ్ చేసుకొని ఒక 2 సార్లు కలుపుకోవాలి. తర్వాత అందులో మన పులుపుకి తగ్గట్టు చింతపండు రసాన్ని పిండుకోవాలి. తర్వాత పసుపు, కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్, కారం కూడా ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని కాసేపు ఉడికించుకోవాలి. బాగా మరుగుతున్నప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి. బెల్లం ముక్క పులుసుల్లో యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అంతా బ్యాలెన్స్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టి కాసేపు బాగా ఉడకనివ్వాలి. బాగా ఉడికి కూర దగ్గరికి వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన బెండకాయ పులుసు రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.